జర్నలిజంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టాతో పాటు రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట పేరు మారు మోగేలా గోల్డ్ మెడల్ను కూడా సాధించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అందుకున్న సూర్యాపేట జిల్లా వాసి సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణను తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడారు. జర్నలిజంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టాతో పాటు రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట పేరు మారుమోగేలా గోల్డ్ మోడల్ను కూడా సాధించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అందుకున్న సూర్యాపేట జిల్లా వాసి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణను తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ అవిరుల కృషితో అసాధ్యాన్ని జర్నలిస్ట్ కృషి సుసాధ్యం చేశాడని, విమర్శలను విజయాలుగా మలుచుకుని ఇంత పెద్ద ఘనతను సాధించాడని ఆయనను ప్రశంసించారు. మాటలు ఎందరో చెప్తారు, కొందరు మాత్రమే ఆచరణలో పెట్టి గమ్యాన్ని చేరుకుంటారు. అలాంటి వారిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాదిరిగా ఆయన బాటలోనే నడుస్తున్న నిత్య చదువరి అయిన మనలో ఒకటైన డాక్టర్ బంటు కృష్ణ సూర్యాపేట పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా విద్యారంగంలో అగ్రశిఖరాన్ని చేరుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఓటమి విజయానికి నాంది అని ఎన్ని ఫెయిల్యూర్స్ చవి చూసినప్పటికీ అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, మొక్కవని ధైర్యంతో విజయం సాధించే వరకు పోరాడడం గొప్ప విషయమన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ గెజిటేటర్ ఉపాధ్యాయులు దారావత్ వస్త్రం నాయక్, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్రా బఘులాల్ నాయక్, సూర్యాపేట డివిజన్ ఉపాధ్యక్షులు బానోతు లింగా నాయక్, సర్పంచ్ దారావత్ రవి నాయక్, లారీ అసోసియేషన్ అధ్యక్షులు బుఖ్య ఉపేందర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి నాయక్, పన్పహాడ్ మండల ప్రధాన కార్యదర్శి సక్రు నాయక్, రాంజీ నాయక్, లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.